హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఏంటి జ్యోతిష్యం కంటే న్యూమరాలజీ గొప్పదా? అవునట. ఈయన పేరు డాక్టర్ మొహమ్మద్ దావూద్. సకల వేదాంగాల్ని ఔపోసన పట్టిన వ్యక్తి. 45 ఏళ్లుగా ఎంతో మంది జీవితాల్ని మార్చిన మహా జ్యోతిష్యుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు, చేతిరాత ద్వారానే జాతకం చెప్పే స్పెషలిస్టు. ఇప్పుడు మన కోసం కేవలం 499 రూపాయలకే ఇవన్నీ మనకు చెప్పబోతున్నాడు. మన జీవితాల్ని మార్చబోతున్నాడు. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, చేతిరాత మొత్తం 3 కలిపి చెప్పగలిగే ఒకే ఒక్కడు మన దావూద్ సార్. రండి, ఇది నిజమో కాదో తెలుసుకుందాం. మనం న్యూమరాలజీ గురించి ఈ మధ్యకాలంలో చర్చిస్తున్నాం. జ్యోతిష్యాన్ని కూడా మించిపోయి న్యూమరాలజీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందనేది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. చాలామంది చెప్తున్నారు. మరి నిజంగా న్యూమరాలజీకి అంత శక్తి ఉందా? న్యూమరాలజీని జ్యోతిష్యం కంటే కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందా? ఈ విషయాలు తెలుసుకునేందుకు మనం ఇవాళ మన స్టూడియోకి సీనియర్, అంటే దాదాపు 45 సంవత్సరాలుగా న్యూమరోగ్రాఫాలజీలో అద్భుతమైన ఫలితాలను ఇస్తున్న డాక్టర్ మొహమ్మద్ దావూద్ గారిని ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం. వారి గురించి మీకు తెలుసు. మీరే న్యూమరాలజిస్ట్ అనే పెద్ద పుస్తకం కూడా రాశారు. 45 ఏళ్ళుగా ఎంతోమంది జీవితాలని అద్భుతంగా మారుస్తున్న వ్యక్తి. మరి వారిని అడిగి అసలు సమస్య అంతా పేరులోనే ఉంది, పేరులోనేముంది అన్నట్టుగా మనం చిన్నప్పుడు అన్నట్టు, కానీ అసలంతా పేరులోనే ఉందంటున్నారు ఆయన. ఆ ఒక్క పేరులో కరెక్షన్ చేసి పుట్టిన పిల్లలకి కనుక కరెక్ట్గా న్యూమరాలజీ ప్రకారం జాగ్రత్తగా పేరు పెట్టి మీరు సంతకాన్ని జాగ్రత్తగా పెట్టుకోగలిగితే ఇక మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు రావు, తిరుగుండదు అని ఆయన బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి అందుకు సరే, మనం పుట్టేసాం, అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? మరి వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, సో మా సమస్య అది, పుట్టేసాం, అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా సరే సార్, మన పుట్టినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ అనేది అండి మన పూర్వజన్మ సుకృతం ప్రకారంగా వస్తుంది. పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఉంటాయి. అలాగే మన పుట్టుక మన చేతుల్లో లేదు. అందువల్ల మనం పుట్టిన తేదీని ప్రకారంగా ఆ డేట్లో ఉన్న, సపోజ్ ఇవాళ పుట్టారనుకోండి, ఇవాళ 22/4/2025 ఈ డేట్కి, అంటే 22 పుట్టారంటే ఇవాళ 22 అనేది మాస్టర్ నెంబర్. అది తర్వాత మాట్లాడుకుందాం. ఇవాళ మాస్టర్ నెంబర్ రోజున పుట్టారు. అదే మెగాస్టార్ కూడా అలాగే 22. ఈ మాస్టర్ నెంబర్లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ వేరుగా ఉంటాయండి. ఓకే. వాళ్ళు చేసే నడవడికి కానీ, వాళ్ళు చేసే పనులు కానీ అన్నీ. అందుకనే ఆయన చిరంజీవి గారు పుట్టిన తర్వాత, ఆయన వచ్చిన సినిమాలోకి వచ్చిన తర్వాత డాన్స్ మారిపోయింది, తర్వాత యాక్టింగ్ కూడా చాలా వరకు మారిపోయిందండి. అలా ఈ మాస్టర్ నెంబర్లో పుట్టిన వాళ్ళ బర్త్ నెంబర్కి అనుగుణంగా మొత్తం డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే, అంటే 22/4/2025 మొత్తం కూడితే వచ్చే నెంబర్, దాన్ని డెస్టినీ నెంబర్ అంటారండి. ఓకే. ఈ డెస్టినీ నెంబరు, బర్త్ నెంబరు రెండు కూడా మనకి పూర్వజన్మ సుకృతం యొక్క కనెక్షన్స్ ఉంటాయండి. వీటి ఆధారంగా మనం మామూలుగా ఎవరు పెట్టిన పేరు ఈ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగానే పేర్లు వస్తాయండి. వస్తాయి. కానీ మరి ఎందుకు కనెక్షన్ చేసుకోవాలి అంటే, సపోజ్ ఈ 22 పుట్టారనుకోండి, ఏ 13 నెంబర్లో రావచ్చు పేరు, మనం అనుకోకుండా పెట్టేస్తాం. 13 నెంబర్ ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఇన్సల్ట్ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ 100% ఉంటుంది సార్. నేమ్ నెంబర్లో మాత్రం 13 నెంబర్ వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాత్రూమ్కి వెళ్తూ బాత్రూమ్ నుంచి బయటకు వస్తే ఇట్లా పడతాడు. చిన్న పడ్డందుకు మామూలుగా బొట్టిన వేడికి దెబ్బ తగిలాలి. అలాది కాకుండా ఒకసారి టై బోన్ కూడా ఎరగొచ్చు. ఇలాంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ కనుక కొంచెం రాంగుగా ఉంటే చిన్న ప్రాబ్లంతో పోయేది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే.
జనరల్గా ఇన్సల్ట్లు అవమానాలు ఇవన్నీ అందరికీ జరుగుతుంటాయి. మీకు జరిగినాయి, నాకు మేమంతా చాలా అవమానాలు పడి అంతే ఈ కదండి. స్టేజ్కి వచ్చిన అవును, వాళ్ళమే. అవును, పెద్ద పెద్ద వాళ్ళ జీవితంలో వచ్చిన వాళ్ళు కూడా అవును. అవమానాలు. కాకపోతే అవమానాలు కొంచెంతో పోతాయి. అది. అదే పేరు కనుక చక్కగా ఉంటే చాలా బాగా ఉంటుందండి. ఓకే. నేమ్ కనుక డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా నేమ్ బాగా లేకపోతే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఓకే. చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, రిలేషన్షిప్ విషయంలో కానీ అన్నిటిలోనూ సీటుకెళ్తే సీటు. ఇప్పుడు మేమంతా క్లాస్మేట్స్ వెళ్తే మేము బీకామ్ అవ్వంగానే మా ఫ్రెండ్స్ వాళ్ళంతా దే ఆర్ వెరీ రిచ్ పీపుల్. ఓకే. ఆమె వెరీ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కొంచెం అంటే రైట్, రైట్. ఫైనాన్షియల్గా. ఐ గాట్ ఇన్ ఫస్ట్ లిస్ట్లో ఏడో పేరో ఎనిమిదో పేరు నాది. వాళ్ళకి రోజు తిరిగేవాళ్ళు. ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్ అయిపోయింది, థర్డ్ లిస్ట్ అయిపోయింది. తర్వాత ఏదో ప్రిన్సిపాల్ గారిని వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తే ఏదో తర్వాత ఎవరన్నా పోతే ఇస్తాను అన్న దాంట్లో చేర్చుకున్నాను అన్నమాట. లైక్ దట్ నేమ్ మేము చూశాను. ఇప్పుడు నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచే నేను ఇది చూసేవాడిని, ఇంటర్మీడియట్ నుంచి చూసేవాడిని. అలా నేమ్ కనుక బాగా ఉండేటట్టయితే వాళ్ళకి అనుకోకుండానే టకా వచ్చేయటం, సీట్లు వచ్చేయటం, మంచి స్వీయ అంటే ఇంట్లో కూడా మంచి భోజనం ఉండటము, మంచి బట్టలు. మనం బట్టల షాప్కి వెళ్తే కాస్ట్లీ పెట్టినా కూడా మంచి బట్టలు కనిపించవు. సార్ నేను మీతో విభేదించవచ్చా సార్ ఈ విషయంలో? తప్పకుండా చెప్పండి. ప్లీజ్. నాకు 2 డౌట్లు సార్. చిన్నప్పటి నుంచి ఉంది డౌట్. ఎస్. మా ఫ్రెండ్ ఒకడు భిక్షపతి అని ఉన్నాడు, వాడు కోటీశ్వరుడు. ఒకడు లక్ష్మీపతి అని ఉన్నాడు, ఎస్ వాడు అడుక్కు తింటాడు. ఎస్ 2. ఎస్ ఇంకొకటి శ్రీనివాస్ అని ఉన్నారు. ఎస్. శ్రీనివాసులలో తిక్కలోడు ఉన్నాడు, తింగరోడు ఉన్నాడు, డబ్బులునోడు ఉన్నాడు, అత్యంత కఠిన పేదవాడు ఉన్నాడు, నిత్యం అనారోగ్యాలతో కుమిలిపోయేవాడు ఉన్నాడు. ఒక శ్రీనివాసులతోనే. అంటే నేను ఇది ఎందుకు స్టడీ చేశా అంటే, ఒక ఆయన ఎవరో శ్రీనివాస్ అనే పేరు గల వాళ్ళు ఇలా ఉంటారు, రమేష్ అనే పేరు ఉన్న వాళ్ళంతా ఇలా ఉంటారు అని ఏదో విశ్లేషణ మొదలు పెట్టాడు. అప్పుడు నేను ఆలోచించా, అదే ఎలా సాధ్యం మరి? శ్రీనివాస రామానుజం గారేమో ఆ స్థాయిలో ఉన్నారు, ఈ శ్రీనివాస్ ఏమో ఇక్కడే ఉన్నాడు, ఇంకో శ్రీనివాస్ ఇంకెక్కడో ఉంటాడు. మరి పేరే అంత అయినప్పుడు ఇన్ని వైవిధ్యాలు ఎందుకు వచ్చాయి? చాలా చక్కగా చెప్పారండి సార్. ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ ఐ యూ అప్రిషియేట్ యూ. సార్. మీరు చెప్పినట్టుగా ఈ సీన్ మీద చాలా ఎపిసోడ్లు వచ్చినాయి, చాలా ట్రోలింగ్ కూడా అయ్యింది, నేను చూశాను. కానీ శ్రీనివాసుని శ్రీనివాసు అని పిలవరండి. సీను అంటారు, శ్రీను అంటారు, సీను అంటారు. తర్వాత ఈ మధ్యన కొత్తగా చూశాను, సీనుని సిఈ అని కూడా రాస్తున్నారు. అలా పిలిచే పదాన్ని మీద ఆధారపడి వాళ్ళ పేర్లు ఉంటాయి. ఓకే. అందరూ మన శ్రీనివాసుడు అంటారు, శ్రీనివాస్ అని అంటారు. ఇలా ఈ పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం శ్రీనివాస్ అనేది స్పెల్లింగ్ కరెక్ట్గా ఎస్ఆర్ఐ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఎస్ఆర్ఈఈ పెట్టుకునే వాళ్ళు, శ్రీనివాస్ అలా ఈ స్పెల్లింగ్లో చాలా తేడాలు ఉంటాయి. పిలిచే పేర్లు కూడా చాలా తేడాలు ఉంటాయి. పిలిచే పదం మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. కొందరు శ్రీ అని పిలుస్తారు, శ్రీకాంత్ని శ్రీ అని పిలిచే వాళ్ళు ఉంటారు. ఇలా పిలిచే పేరు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు రాసే స్పెల్లింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాటితో పాటుగా మీ అందరికీ ఆశ్చర్యం, అక్షరాలు రాసే విధానం కూడా ముఖ్యం అండి. శ్రీనివాస్ అనే వాళ్ళు ఎస్ని స్మాల్ లెటర్గా రాస్తారు. చాలామంది ఎస్ని స్మాల్ లెటర్ లాగా రాస్తారు. ఆ స్మాల్ లెటర్ని 8 లాగా కూడా రాస్తారు. మనకు బోర్డు ఉంటే మనం అనుకున్నాం నెక్స్ట్ టైం బోర్డు మీద చేద్దాం. శ్రీనివాసుని ఎస్ని 8 లాగా రాస్తారు. వాళ్ళు అక్కడక్కడే ఉంటారు మీరు చెప్పినట్టు. ఎస్ని స్మాల్ లెటర్ రాయొచ్చు కానీ 8 లాగా రాదు. వాళ్ళు కొంచెం మెరుగ్గా ఉంటారు. ఎస్ఆర్ఏ రాసిన వాళ్ళు ఒక రకంగా ఉంటుంది, ఎస్ఆర్ఈఈ రాసిన వాళ్ళు ఒక రకంగా ఉంటుంది. అలా చివరి ఎస్ రాసే విధానం కూడా ముఖ్యంగా ఉంటుంది. రాయటం అనేది అది కూడా అక్షరాలన్నీ కూడా దేవుని సృష్టి. మన పేర్లు ఎలా దేవుని సృష్టి, మన పుట్టుక ఎలాగో పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ యొక్క కనెక్షన్స్ ఎలా ఉంటాయో అలాగే పేరు కూడా పూర్వజన్మ సుకృతంగానే వస్తుంది. ఆ పేరుని కనుక చక్కటి పేరు, సపోజ్ 33 కాకుండా మనం ఏదో మంచి నెంబర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ 4 నెంబర్ పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా ఫ్రెండ్లీ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకొకళ్ళకి ఒక ఫ్రెండ్ ఉంటాడు, అలా మంచి ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్లీ నెంబర్లో కనుక పెట్టుకోగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది. దానికి ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా బైబుల్ తీసుకుంటే, బైబుల్లో కూడా జెనిసిస్లో 17.3లో అబ్రహాం ఆస్క్డ్ గాడ్
ఐ వాంట్ ప్రొజిని, నాకు పిల్లలు కావాలి అంటే ఆయన ఏమన్నారు, చేంజ్ యువర్ నేమ్. దిస్ ఇస్, ఎవరైనా చూసి టీవీ చూసేవాళ్ళు కానీ మీరైనా కానీ మీరు నెట్లో కొడితే జెనిసిస్ 17.3లో అబ్రహం చేంజ్ హిజ్ నేమ్ యాజ్ అబ్రహాం, హెచ్గా పెట్టుకున్నారు. అప్పుడు తర్వాత సారా హెచ్ పెట్టుకున్నారు. అప్పుడు దే గాట్ ది చిల్డ్రన్. అలాగే బైబిల్లో సో మెనీ పీపుల్ దే చేంజ్డ్ దే నేమ్స్. ఓకే. ఇప్పుడుది కాదండి, ఇప్పుడేదో న్యూమరాలజీ వచ్చింది కాదండి, ఎప్పుడు నుంచో బైబిల్లోనే చాలా పేర్లు మార్పు చెందినాయి. ఓకే. అలా ఈ పేరు అనేది కరెక్ట్గా కనుక డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా మంచి నెంబర్లు, అన్నీ మంచి నెంబర్లే అండి, దాంట్లో మంచి నెంబర్లు పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది, నేను ప్రచారం చేసేది కూడా, సార్ మీకు బిడ్డ పుట్టగానే జ్యోతిష్యం చాలా ముఖ్యం అండి. జ్యోతిష ప్రకారంగా నక్షత్రం తీసుకోండి. ఓకే. నక్షత్రము ఏ రాశిలో ఉందో చూసుకోండి. ఆ రాశి అధిపతి అది అగ్నితత్వమా, భూతత్వమా, జలతత్వమా, వాయుతత్వమా చూసుకోండి. మనం అందరూ మన ఆంధ్ర సైడ్ ఏమని చేస్తారంటే, ఏ నక్షత్రంలో పుడితే ఏ తత్వం ఉంటే ఆ నక్షత్రానికి తగ్గినట్టు పేరు పెడతారు. ఓకే. అలా కాకుండా ఆ నక్షత్రం అగ్నితత్వంలో ఉందనుకోండి, దానికి వాయుతత్వంలో పేరు పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. అగ్నికి వాయువు తోడైతే స్పీడ్గా ఉంటుంది. ఓకే. ఓకే. అలాగే జలతత్వంలో పుడితే భూతత్వంలో పెట్టండి, భూమి తత్వంలో పుడితే జలతత్వంలో పేరు పెట్టండి. భూమికి జలం ఉంటే పంట పండుతుంది. అలా చక్కటి పేర్లు, మంచి నెంబరు, మంచి, ఇప్పుడు ఏంటంటే ఏదేదో కట్ చేసి అయ్యి తండ్రి పేరులో సగము, తల్లి పేరులో సగము, లేకపోతే తాత పేరులో సగము తీసి పెడుతున్నారు. అలా కాకుండా అర్థవంతమైన పేర్లు పెడితే, ఇప్పుడు శ్రీరామచంద్రుడు కానీ, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, వీళ్ళందరికీ అర్థవంతమైన పేరు, వెరీ మీనింగ్ఫుల్ పేరు పెట్టాలి సార్. ఆ మీనింగ్ మీరు ఎవరినైనా చూడండి సార్, పేరు నెట్లో చూసి దాని అర్థం ఎలా ఉంటో ఆయన జీవితం కూడా చాలా వరకు అలాగే ఉంటుందండి. నేను చాలామందిని చూశాను. మీకు అర్థవంతమైన పేరు పెడితే అర్థవంతంగానే ఉంటుంది. మీరు మన పాతకాలంలో సుసల్ల దక్షిణామూర్తి గారు అనగానే మనకి దేవుళ్ళలో కూడా శివుడు, విద్యకి ఆయన చాలామంది గురువుగా ఉంటారు. నేను చాలామంది ఊళ్ళల్లో చూసిన వాళ్ళని కూడా ఆ పేరుకి తగ్గట్టుగానే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, జీవితం ఉంటుంది. అందువల్ల అర్థవంతమైన పేర్లు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మన వాళ్ళు ఈ 21 డేస్ ఫంక్షన్కి, ఉయ్యాల ఫంక్షన్కి, నేమింగ్ ఫంక్షన్కి లక్షలు ఖర్చు పెడతారండి. ఇది కాదండి కావాల్సింది, బిడ్డకి మంచి పేరు ఇవ్వాలి, ఆరోగ్యం బాగుంటుందండి. ఫస్ట్ నేను పేరు కరెక్ట్ చేసిన తర్వాత హార్ట్ ఆపరేషన్ చేయాలి అన్న వాళ్ళకి నేను నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత చూద్దాంలేండి, ఒక 6 నెలలు కొంచెం ఏదో పెరుగుతుంది, ఆ కవాటం మధ్యలో ఇది హోల్ ఉంది, హోల్ పూడ్చుకుంటుంది అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత ఆపరేషన్ అక్కర్లేదండి, అదే వయసుని బట్టి పూడిపోతుంది. అలా ఈ డేట్ ఆఫ్ బర్త్ పేరు కనుక నెగిటివ్లో ఉంటే రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చండి. ఓకే. కొంతమంది మీకు తెలుసు, కొంతమంది పిల్లల్ని తల్లి ఈడ్చుకుని లెక్క చేయదండి, ప్రేమగా చూడరు, తండ్రి చేయడండి, చుట్టాలు చేయరండి, వాళ్ళు ఒక రకంగా ఏదో దీంట్లో బతుకుతూ ఉంటారు. ఒక్కొక్క పిల్లవాడి పేరు బాగా ఉంటే అందరూ ప్రేమిస్తారు, అందరూ హగ్ చేసుకుంటారు. కొంతమంది పిల్లలు ఎవరు ఇచ్చేయరు. అది దట్ ఈజ్ మెయిన్ నేమ్ మీద ఆధారపడి ఉంటుందండి. చాలా నేమ్ అనేది చాలామందికి చెప్తే నేను ఎగ్జాగరేషన్గా ఉండొచ్చండి, కానీ నా 45 సంవత్సరాలలో చాలామంది పెద్ద వాళ్ళని చూశానండి. పెద్దవాళ్ళు సిఈ లెవెల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడి, సార్ మీ పేరు కొంచెం ఇదిగా ఉంది కదా, మీరు ఏంటి ఇలా కొంచెం మీరు ఏమన్నా అవునండి చాలా ఇన్సల్ట్ అండి, చాలా ఇన్సల్ట్. నేను ఏదో సిఈ అని అంటారు కానీ నేను చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాను. నాకు ఆ సుఖం లేదు, ఈ సుఖం లేదు, వాళ్ళు మాట్లాడరు, మా చెల్లెళ్ళు నాతో మాట్లాడరండి, వాళ్ళతో ఇబ్బందులు, వీళ్ళతో ఇబ్బందులు అని చెప్తుంటారు. ఇప్పుడు ఏదైనా కానీ అందరితో బాగా ఉండాలి అంటే పుట్టిన బిడ్డకి మంచి పేరు, అర్థవంతమైన పేరు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, ఏదో ఇప్పుడు వాళ్ళు ఒకటిలో పుడితే 6లో పెట్టకూడదు, 6లో పెడితే 1లో పెట్టకూడదు, ఏదో ఈ మామూలుగా ఇక్కడ అంత రీసెర్చ్ చేయకుండా ఏదేదో చెప్పేస్తుంటారు టీవీలో. ఇప్పుడు చాలామంది ఇప్పుడు తగ్గారు, కానీ ఆ 2010-11 ఆ ప్రాంతాల్లో విపరీతంగా వచ్చారు. సరిగ్గా ఒక 4 పేజీలు చదివి ఉంటారండి, ఎక్కడ చదవకుండా ఏదేదో చెప్తారు. అలా కాకుండా మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ చదువుకున్న వాడు కావాలి. ఎప్పుడైనా ఎంబీబీఎస్, ఎండి, ఎండిఏ, డిఎంఏ
అలాగే ఇప్పుడు ఎంబీబీఎస్ వాడు గ్యాస్ట్రోఎంట్రాలజీకి టాబ్లెట్ ఇస్తాడు, అదే డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ చేసిన వాళ్ళు టాబ్లెట్ ఇస్తాడు. అది అర్థవంతంగా ఉంటుంది. అలా చాలా చదువుకున్న తేడా వాళ్ళని ఉంటుంది. అవును. ముఖ్యంగా ఏది ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా, ఇప్పుడు ఎల్కేజీ మా చిన్న చిన్న పిల్లలకి ఎల్కేజీయో లేకపోతే చిల్డ్రన్స్ దీనికి నర్సరీకే లక్షలు ఖర్చు పెడుతున్నారు. అవును. దానికి ముందు బిడ్డకి మంచి పేరు పెట్టండి, ఆ. వాడు చాలా బాగా చదువుకుంటాడు, సరే, ఇప్పుడు ఉత్సాహంగా ఉంటాడు. నక్షత్రం ప్రకారం అని ఏదో జాతకం ప్రకారం అని చిన్నప్పుడే పేర్లు పెడతారు. వాటిని మీరు మళ్ళీ కరెక్షన్ చేయొచ్చు అట్లా? ఎస్, మీరు Okay. నక్షత్ర నామాలు పెట్టుకుంటారండి. ఆ. నక్షత్ర నామాలు ఆంధ్రాలో పెట్టుకుంటారు, తెలంగాణ నక్షత్ర నామాలు పెట్టుకోరు. ఆ. ఎందుకంటే చేతబడి చేస్తారు. అది ఇది నక్షత్రం తెలిస్తే, పేరు తెలిస్తే నక్షత్రం తెలుస్తుంది. దాని ప్రకారంగా ఇక్కడ చేతబడి బాణామతి అది ఇది అని ఇవన్నీ ఉత్త మాటలు. కానీ ఇప్పుడు ఉండయి, సబ్జెక్ట్ అయితే ఉంది కానీ Okay. ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేరండి. ఆ. ఇప్పుడు ఎవరైనా చేస్తారు అంటే కూడా నమ్మొద్దండి. అచ్చా. వీళ్ళకి మంత్రాలు ఎవ్వరికి రావండి. మంత్రం చేయాలి అంటే చాలా కఠినమైన చేయాలండి. నేను ఒక బుక్ రాయటానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతే తెలుసు. కదండి. చాలా కష్టం ఉంది మంత్రం. అందుట్లో ఈ నెగిటివ్ మంత్రాలు ఉంటాయండి. ఆ. ఈ నెగిటివ్ మంత్రాలు చేయటం అనేది చాలా చాలా కష్టం అండి. చాలా దాని మీద చాలా రీసెర్చ్ చేయాలి, చాలా కష్టమైన మంత్రం చదవాలి. ఆహా. అది చేయటం వల్ల వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ ఆరోగ్యానికి అన్నిటికీ ఇబ్బందులు ఉంటాయండి. అందువల్ల ఇప్పుడు అంత ఓపిక పెట్టి చేసే అంత వాళ్ళు ఎవరు లేరండి. ఓకే. అందువల్ల అదేం లేదు. నక్షత్ర నామం కూడా పెట్టుకోవచ్చండి. నక్షత్రం నేను ఇందాక చెప్పాను, జన్మనామం మీద పెడతారు కదండి తెలంగాణలో. జన్మనామం ఏ నక్షత్రం వచ్చిందో ఆ నక్షత్ర నామాన్ని తండ్రి చెవులో చెప్తాడు, ఆ. చెప్పేసి వదిలేసి వేరే నామం పెట్టుకుంటారు. అచ్చా. అక్కడ ఆ నక్షత్ర నామము వాడుక నామంతోనే ఇదేస్తారు. నక్షత్ర నామం మాత్రం తండ్రి చెవులో చెప్పేసి ఇంక మళ్ళీ ఇంకెక్కడ ఎవరికి రివీల్ చేయరు. ఓహో. వీటిల్లో కూడా దీనికి నేను చెప్పిన దానికి ప్రకారంగా ఏ వాయుతత్వం ఏ తత్వంలో ఉండారో ఆ తత్వానికి ఆపోజిట్ తత్వంలో, అంటే జలతత్వం ఉంటే ఉమ్. భూతత్వంలో నక్షత్రానికి తగ్గట్టుగా, అంటే అంటే సాధనతార, క్షేమతార, సంపత్తార, ఈ తారలు కూడా కలవాలండి. ఓకే. ఈ తారలు కలిస్తే రేపు ఎప్పుడైనా కానీ ముహూర్తం పెట్టడానికి పంతులు గారికి ఇబ్బంది లేకుండా ఓకే. ఒక నక్షత్రానికి సంపత్తారలో పెట్టచ్చు, సాధనతారలో పెట్టచ్చు, క్షేమతారలో పెట్టచ్చు. ఓకే. ఆ తారలోనే పెట్టాలి. పెడుతూ దానికి ఇది కూడా చూసుకోవాలి. ఏది తత్వం చూసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటాయండి. మీకు జలానికి జలతత్వం ఉందనుకోండి, భూతత్వం పెట్టండి, వాడు అంచెలంచెలుగా చాలా బాగా పైకి వస్తారు. ఉమ్. ఇప్పుడు చాలామంది జీవితంలో చాలా బాగా పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా, చాలా బాగా పైకి వచ్చిన వాళ్ళు నేమ్ చూస్తే చాలా చక్కగా ఉంటుంది. అవును సార్, మీరు చెప్పిన దానిలో ఒక చిన్నది కనబడింది సార్. ఇప్పుడు చాలామంది మీరు నక్షత్ర ప్రకారం నామం బయటకు చెప్పారని చెప్పేశారు, అయిపోయింది. వ్యవహారిక నామం ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఇది కాకుండా చంటి, బుజ్జి, కన్న, ఇవి చాలా పాపులర్ ఈ అవుతుంటాయి. చాలా ఉన్నాయండి. అందరూ కూడా మోస్ట్లీ నాని ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి. ఉమ్. కానీ ఎంత ఈ ఉన్నాయి ఈ నిక్ నేమ్స్ అంటారు. Nicknames. నిక్ నేమ్స్ అన్నీ కూడా చాలా వరకు ఏదో రెండు పండు అనేది కొంచెం 2-3 పేర్లు బాగానే ఉంటాయి కానండి, చాలా వరకు నిక్ నేమ్స్ అంత మంచిది కాదండి. ఉమ్. ఏ పేరుతో పెట్టుకుంటారో ఆ పేరుతో క్లియర్గా పిలుచుకోగలిగితే, శ్రీనివాస్ అని పిలుచుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ఎవరు పిలవరండి, పిలవరు. శ్రీనివాసరావు అని పిలుస్తారు. అవును. శ్రీనివాసరావు అనేది చాలా గొప్పగా ఉంటుంది. దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్. ఎవరినైతే కరెక్ట్గా శ్రీనివాసరావు గారు అంటారో చూడండి. ఉమ్. మీరు అన్నారు కదా, శ్రీనివాసరావు గారు అన్న వాళ్ళు చాలా బాగా ఉంటున్నారు. ఆ. కానీ దాంట్లోనే కట్ చేసి సీను ఇలా అన్న వాళ్ళే దెబ్బతింటున్నారు. అదే ఇవన్నీ కూడా పలికే పదం దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి. పూర్తి పేరు, అర్థవంతమైన పేరు పెట్టుకొని అర్థవంతంగా పిలుచుకోగలిగితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా పుట్టిన బిడ్డలకి ఇప్పుడు చాలామంది మనం ఉమ్. చాలా ఇదిగా ఉంది కాబట్టి మనకి ఎదురికి తెలుసో తెలియదు. నా చిన్నతనంలో కూడా చాలామంది పేర్లు, ముస్లిమ్స్ కూడా దీనికి ఒక బుక్ ఉండేది, అది తీసుకెళ్ళి పేష్మాం గారి దగ్గరికి వెళ్ళి అది చూపించుకొని పేష్మాం గారు ఏ పేరు చెప్తే ఆ పేరు చూసుకునేవాళ్ళు. కాకపోతే అది న్యూమరాలజీగా క్యాలిక్యులేషన్ లేకుండానే మామూలుగా ఉండేది, దాన్ని పర్వాలేదు, ఒక రకంగా బాగానే ఉండేవాళ్ళు. ఎవరైతే వాళ్ళు పెట్టించుకుంటారో కొంతమంది వాళ్ళ తాత పెట్టేస్తాడు, లేకపోతే వాళ్ళ నాన్న పెట్టేస్తాడు, లేకపోతే వాళ్ళ మేనత్త పేరు, లేకపోతే వాళ్ళ ఇంకోళ్ళు ఎవరో వాళ్ళ నాయనమ్మ చనిపోతే ఆ పేరు పెట్టుకుంటారు, అలా పెట్టుకుంటారు. అక్కడితో ఆగితే బాగుండు. స్టాలిన్, గాంధీ, వీళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు కూడా పెడతానండి. అది అయినా కానీ
వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా డెసినేమ్ నెంబర్కి అనుగుణంగా కనుక చక్కటి పేరు పెట్టుకొని ఆ చక్కటి పేరుతో పిలుచుకుంటా ఉండాలి. అదే 14-15 సంవత్సరాలు వచ్చిన వాడికి ఆ పేరుని ఎలా రాయాలి, అచ్చా. ఈ రాసే విధానం మీద మనకంత అవగాహన ఉంటుందా అని అనుకోవచ్చు మనం. ఈ అక్షరాలు కూడా దేవుని సృష్టే. ఈ ఓకే. అక్షరాలుకి మనం రాసేదానికి దేవుని యొక్క కనెక్షన్ ఉంది. గాడ్స్ కనెక్షన్ ఇస్ దేర్. మనం ఈ అక్షరం జీ అనే అక్షరం ఇలా రాస్తే ఇలా ఉంటుంది, తప్పకుండా ఉంటుందండి. మీకు ఓకే. చాలామంది తెలియదు, ఒక్కొక్క అక్షరానికి ఏని రకరకాలుగా ఒక 30-40 టైపుల్లో రాయొచ్చండి. అబ్బా. ఈ ఒక్కొక్క టైపుకి ఒక్కొక్క అర్థం ఉందండి. ఓకే. ఆ ఏని కనుక కరెక్ట్గా రాయగలిగితే ప్రిన్సిపల్స్ ప్రకారం మనకి ఈ ఫోనులో కొట్టంగానే అరవింద్ అని ఉందనుకోండి, ఏ అని ఒకటి పడుతుంది పైన. ఆ ఏ ఎలా రాశాడో చూడండి, అలా కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎలా సార్, అర్థం కాదు. ఇప్పుడు మన టీవీలో మన ఫోనుల్లో ఆ, ఏ నేమ్తో స్టార్ట్ అయితే ఆ పైన ఏ అని ఒకటి వస్తుంది అక్షరం. అవును. ఆ అక్షరం ఎలా రాశారో ప్రింటెడ్ లేకపోతే ఆ. హిందూ పేపర్లో అచ్చా. ఏ అక్షరం ఎలా రాశారో కనుక రాయగలిగితే చాలా చాలా బాగుంటుందండి. కానీ అలా ఎవరు రాయరు. ఆ ఏ అనే అక్షరాలని రకరకాలుగా రాస్తుంటారండి. కొంతమంది ప్రింటెడ్ ఏ రాస్తుంటారండి. ఉమ్, ప్రింటెడ్ ఏ రాసిన వాళ్ళు నేను చాలామందిని చూశానండి. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. ఓకే. అది రాయకూడదు. ప్రింటెడ్ అంటే ప్రింటెడ్ ఏ అని ఇలా ఉంటుంది చూడండి సార్. ఓ, ప్రింటెడ్ ఏ ఇలా ఇలా ఉంటుంది. ఆ, ఆ, ఆ. అలా రాసిన వాళ్ళు చాలామంది నేను చూశానండి. పెద్ద పెద్ద పోస్టుల్లో కూడా సంతకంలోనా లేదంటే మామూలుగా రాయటంలో కూడా అదే రాస్తుంటారు, సొంతకంలో కూడా రాస్తారు. అచ్చా. అమ్మలా ఉందనుకోండి, ఏ చివరిలో ఏ అలా రాస్తారు. అలా రాయకుండా 4వ పడి ఏ రాస్తే నేను స్వయంగా ఒక డాక్టర్ అమ్మ గారిని చూశాను. అది చూడగానే ఆమె నా దగ్గరికి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. అది సిగ్నేచర్ చూడగానే మేడం మీ ఫ్యామిలీ లైఫ్ కొంచెం ఇబ్బందిగా కనిపిస్తుంది అని, దానికోసం వచ్చానండి అంది. జస్ ఈజ్ వెరీ గుడ్ డాక్టర్, పెద్ద డాక్టర్, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్. అనగానే ఇది ఇలా రాస్తున్నారమ్మా, ఈ ఏలా రాస్తున్నారు, అందువల్ల మీకు కొంచెం ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటుంది. అవునండి, చాలా డిస్టర్బెన్సెస్ ఉంది అది అని చెప్పింది. దాన్ని ఏది మార్పించిన తర్వాత నేను ఈ సిగ్నేచర్స్ మార్చిన తర్వాత నేను టచ్లో ఉంటానండి. ఒక 15-40 రోజుల వరకు వాళ్ళని నేను చెప్తాను, నాకు ఫోన్ చేయండి అమ్మా, నా పర్సనల్ నెంబర్కి ఇచ్చి చేయండి అండి. ఒక 41 డేస్ తర్వాత చాలా వరకు మా హస్బెండ్ మారాడండి అని చెప్పింది ఆమె. హస్బెండ్ మారలా, ఈవి మారింది. ఈవి ఒక ఆలోచన విధానం మారింది, ఇవి మాట్లాడే విధానం మారింది. మనం రాసే అక్షరాల మీద మన ఆలోచన విధానం చాలా 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 బాగా ఉంటుందండి. ముఖ్యంగా వీళ్ళు ఎవరైనా కానీ జాబు రాలేదని ఏదో అంటుంటారు. కానీ వీళ్ళు ఆలోచన విధానం, వీళ్ళ యాటిట్యూడు, వీళ్ళ పాజిటివ్నెస్, వీళ్ళల్లో ఉన్న వీళ్ళని మోటివేట్ చేసుకొని వీళ్ళ మీద వీళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచుకుంటే జాబ్ వస్తుందండి. ఓకే. ఓకే. మొన్నే ఒక కుర్రోడు వచ్చాడు, జాబ్ లేదండి, 2 సంవత్సరాల నుంచి జాబ్ లేదండి అన్నాడు. నువ్వు రాయమన్నా, రాస్తే బాగా ఇది మార్పులు చేసుకోయ్యా, నీకు ఈ నెల మే 28 లోపల జాబ్ వస్తుంది అని చెప్పా. కరెక్ట్గా 16th జాబ్ వచ్చింది. నిన్నే మాకు యూస్లో పెట్టాడు. అలా మనం వాళ్ళ యాటిట్యూడ్ని సిగ్నేచర్లో రాసే విధానంలో మార్పు చేయగలిగితే వాళ్ళు కరెక్ట్గా పాజిటివ్గా కాన్ఫిడెన్స్గా ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతాడు. కాన్ఫిడెన్స్గా ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉంటారో వాళ్ళు కూడా నచ్చి తీసుకుంటారు. ఇవన్నీ కూడా మనలో ఉన్న సర్వ దోషాలని నేము సిగ్నేచర్తో కరెక్ట్ చేసుకోవచ్చు. సూపర్ గురుగారు. మొన్న మన ఫస్ట్ ఎపిసోడ్ చేశాం కదా, దాన్ని బట్టి కొందరు మిత్రులు నాకు కొన్ని పంపించారు, లైవ్లో ఏమన్నా మా గురించి చెప్పగలుగుతారా అని. కొంచెం మరి మీరు ఓకే అంటే ఒక్కసారి మీ దృష్టికి. ఈయన రామలింగమూర్తి. ఫోన్ చేయమంటారా ఒకసారి? అంటే ఫోన్ చేస్తాను, మీరు ఆయనకే చెప్తే ఒకసారి నెంబర్ చెప్పండి గురుగారు. 9010 ఓకే 82 ఓకే 6600 6600. ఓకే. హలో మూర్తి గారు, మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు మేము మన ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్ దావుద్ గారి దగ్గర ఉన్నాను. సో ఇప్పుడు మీరు సంతకం పెట్టి ఇచ్చారు కదా, దాని మీద గురువు గారు విశ్లేషణ చేస్తున్నారు. ఒకసారి వినండి, ఒకసారి మీరు లైన్లో.
ఓకేనా? అలాగే అలాగే ఆ, సార్. గురుగారు నమస్కారం. నమస్తే నమస్తే అండి. రామలింగమూర్తి గారు చెప్పండి. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నన్ను మూర్తి అనే పిలుస్తారండి. మూర్తి. మూర్తి అనేది మీకు మీ సిగ్నేచర్‌లో మూర్తి అనే ఎం అనే అక్షరం కనిపించట్లేదండి. మీరు ఏ పేరుతో అంటే పిలువబడతారో ఆ అక్షరం మీ ఆ, సిగ్నేచర్‌లో ప్రామినెంట్‌గా ఉండాలి. మీరేం చదువుకున్నారు? బీకామ్ లాంటిది ఏమైనా చదివారా? బీఎస్సీ, ఎంబీఏ, అంతే అండి. బీకామ్ ఎంకామ్ అండి. ఎంకామ్ అదే. ఎంబీఏ. ఆ తర్వాత ఇంటర్మీడియేట్‌లో ఏమైనా సైన్స్ గ్రూప్ ఏమైనా తీసుకున్నారా? అవునండి. ఇంటర్ సైన్స్ గ్రూప్ అండి. ఆ! అది మీరు మీరు స్వతహాగా చాలా మంచి వ్యక్తి అండి. 3వ తారీఖు పుట్టారు. చాలా స్వీట్‌గా మాట్లాడతారు. మీరు ఇప్పుడు 3, 4, 7, 7, 7, 8, 15 ఇప్పుడు ఏంటి మీ క్వెషన్ ఏంటండి? మీకు నెక్స్ట్ 2026 నుంచి ఏప్రిల్ నుంచి ఆ, యువర్ లైఫ్ విల్ టర్న్ లైక్ ఎనీథింగ్ సార్. ఓకే ఓకే. ముఖ్యంగా మీరు ఏ- ఇప్పుడు కొంచెం అంటే తీర్థయాత్రలు చేయటం ఇప్పుడు మొన్న 3వ తారీఖు నుంచి ఇప్పుడు స్పిరిచువల్ లైన్ మీకు ఆ, ఇప్పుడు సార్. ఇప్పుడు మొన్న ఏప్రిల్ 3 నుంచి మీకు స్పిరిచువల్ లైన్‌లో కొంచెం అంటే దేవుడు ఉన్నా, నమ్మినా, నమ్మకపోయినా మీరు ఇప్పుడు మాత్రం పుణ్యక్షేత్ర దర్శనం చేయటం మీ వల్ల గానీ, మీ మిసెస్, పిల్లలు ప్రెషర్ వల్ల గానీ, మీరు పుణ్యక్షేత్ర దర్శనం ఇయన్నీ ఇప్పుడు ఒక 1 ఇయర్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ 2026 ఏప్రిల్ నుంచి యువర్ లైఫ్ విల్ టర్న్ వెరీ గుడ్. యూ విల్ గెట్ ప్రమోషన్, హైక్ ఇన్ సాలరీ, పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ అయన్నీ ఉన్నాయండి. తర్వాత మీరు ఎఫ్ ఓకే అనేది సరిగ్గా రాయట్లేదండి. ప్లేస్ ఆఫ్ బర్త్‌లో ఎఫ్ అనేది ముందుగుండాలి. ఎఫ్ అనేది క్లియర్‌గా ఎఫ్ రాయండి సార్. ఎఫ్ రాయలేదు. ఓకే. తర్వాత మీ రామలింగ మూర్తిలో మూర్తి అని పిలిచే పేరులో ఎం అనే అక్షరం కనిపించట్లేదు. ఆ తర్వాత సిగ్నేచర్. ఈ టీని అంటే రామలింగ ఎల్‌ని టీ లాగా రాస్తున్నారు సార్. తర్వాత ఎల్‌ని పా పా ఇది ఒక సూదిలాగా ఉన్నారు. కొంచెం అప్పుడప్పుడు తలపోటు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం అవునండి. బాగా. దాన్ని అది అవును. కాక ఎల్‌ని కొట్టేస్తున్నారు. అంటే టీ లాగా రాస్తున్నారు. కొంచెం రైట్ ఓకే హ్యాండ్ ఫ్రోజన్ షోల్డర్ లాగా రైట్ హ్యాండ్ మీకు పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి. రాసేటప్పుడు కానీ ఏమైనా కానీ. తర్వాత అవునండి. లాస్ట్ లెటరు మీరు మూర్తిని సరిగ్గా రాయట్లేదు సార్. వైని. ఆ, అక్కడ సెల్ఫ్ డిస్ట్రక్షన్ లాగా కనిపిస్తుంది. ఈ సిగ్నేచర్ మార్చుకోండి సార్. సిగ్నేచర్ మార్చుకోండి. నేమ్ కూడా కరెక్ట్ చేపించుకుంటే చాలా బాగుంటుంది. మీరు 3వ తారీఖు పుట్టారు కాబట్టి దక్షిణామూర్తిని అంటే మొత్తం డెస్టినీ నంబర్ 26 అండి. 6 అంటే ఆ, అంటే 26, 8 అంటే శివుడు. 3 అంటే ఉమ్, దక్షిణామూర్తి. అంటే దక్షిణముఖంగా ఉన్న శివుడిని దక్షిణామూర్తి అంటారు. మీరు అవునండి. దక్షిణామూర్తిని కొలవడం చేయండి సార్. ఫస్ట్ ఆ, మీరు అక్షరాలు ఎఫ్ సరిగ్గా రాయట్లేదు. ఎఫ్ ఎప్పుడైతే మీరు బాగా రాస్తారో మీ ఫ్యామిలీ లైఫ్ చాలా బాగా ఉంటుంది. ఓకే తర్వాత టీ గీత కింద గీస్తున్నారు. మీ యాటిట్యూడ్‌లో మీకు ప్రమోషన్‌లు చాలా తక్కువ వచ్చుంటాయి. అవునండి. ఈ టీని కనుక కరెక్ట్‌గా రాసి చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుందండి. ఎఫ్‌ని సరిగ్గా రాయాలి. మీ సిగ్నేచర్ మార్చుకోవాలి సార్. సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంతా బాగా మాట్లాడి చివరిలో ఏమన్నా నెగెటివ్‌గా మాట్లాడితే కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి కదా! తర్వాత ఎస్ అనేది కరెక్ట్. ఆ ఎస్ అనేదండి మీరు 8 లాగా రాస్తారు. వెస్ట్ గోదావరి అవునండి. డిస్ట్రిక్ట్‌లో ఎస్ రాశారు. మీరు లోన్లీగా మీకు ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువగా ఉంటుందండి. ఇద్దరు, ముగ్గురు అంతే. అంతకు తప్పితే ఇంక పెద్ద మా ఫ్రెండ్స్ అంత ఉండరు. మీరు స్వీట్‌గా అందరితో మాట్లాడతారు గానీ, మీకు అవసరమైనప్పుడు మాత్రం ఇద్దరు, ముగ్గురు కన్నా రారు. ఆ ఎస్‌ని మార్చండి సార్. అవునండి. టీలో ఓకే బార్ మార్చండి సార్. ఇలా మార్చుకొని చేసుకోగలిగితే బాగుంటుందండి. మీరు ఏది ఏమైనా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పొద్దున పూట వినటం, శివ ఉమ్, అభిషేకం చేపించుకోవటం, ఉమ్, ఇలా చేసుకొని మీరు వీలైతే 6:30 తర్వాత ప్రదోషకాల దీపం అంటారు. శివాలయంకెళ్ళి ఏ టైం అయినా 6:30 తర్వాత గుడి కట్టేసే లోపల మీరెళ్ళి శివుడి దగ్గర ఉన్న దీపానికి నమస్కరించుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. సిగ్నేచర్ మార్చుకోండి. కొన్ని అక్షరాలు మార్చాలి మీకు చాలా అక్షరాలు మార్చాలి. అలా ఉమ్. మార్పించుకొని గ్రాఫో థెరపీ చేపించగలిగితే మీ లైఫ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. రేపు ఇవన్నీ చేసుకోగలిగితే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి యువర్ లైఫ్ విల్ టర్న్ లైక్ ఎనీథింగ్. గాడ్ బ్లెస్ యూ. మ్యారేజ్ అయిందా? అయినండి. ఇద్దరు పిల్లలు. మ్యారేజ్ డేట్ని బట్టి కూడా ఉంటుందండి. ఇవాళ మొబైల్ నెంబర్ అయితే బాగానే ఉంది. అవి చేసి చిన్న చిన్న కరెక్షన్లు చేసుకుంటే లైఫ్ విల్ టర్న్ లైక్ ఎనీథింగ్. బాగుంటుందండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఓకే. యూ సో మచ్ మంచిది. సార్. మంచిదండి. మూర్తి గారు ఎలా ఉంది మీకు? ఎంత? గురుగారు 4-5 విషయాలు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇంటర్మీడియట్ లో సైన్స్ గ్రూప్ అని అది అసలు నేనే షాక్ టెన్త్ అసలు. తీసుకున్నాను. అవును. అది ఒకటి. మీ మిసెస్ వల్ల పుణ్యక్షేత్రాలు అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్ అది. వావ్. అది అసలు ఆమె వల్లే నేను
వెళ్తున్నాను తప్ప అసలు అంత లేదు. అదేలే. దక్షిణామూర్తి అన్నారు, నిజంగానే అది ఇద్దరు ముగ్గురు చెప్పింది కూడా అదే. ఇంట్లో కూడా పెట్టుకున్నాను, ఓకే. దక్షిణామూర్తి పుట్టం ఒకటి పెట్టుకున్నాము. అట్లాగే ఇంకోటి 100% చెప్పారు అన్న. వండర్ఫుల్ వండర్ఫుల్. లాస్ట్ లో తింగర్ చేస్తామని కూడా చెప్పారు, విన్నావా? అది కూడా విన్నాను, మార్చుకోవాలి. రైట్ రైట్ అబ్బా. అన్న. అసలు చూసినట్టు చెప్పారు గురుగారు మీరు. నాకు సార్, బాగా తెలిసిన వ్యక్తి, నేను- కావాల్సిన వ్యక్తి. నేను ఒక 500 ఆర్టికల్స్ రాశాను సార్, బుక్ రాశాను. ఆ, అందువల్ల దాంట్లో ఇంకొక అమ్మాయిది ఒకరిని పిక్ చేయండి సార్. చేయండి, ఇదిగోండి చూడండి. ఓకే, ఇది చెప్పండి గురుగారు, ఇది చెప్పండి. మీ కలపండి. నెంబర్ చెప్పండి. 79 79 89 89 53 53 08 08 19. 19. మ్యారేజ్ అయింది ఈ అమ్మాయికి లేదండి ఇంకా. 1998. నేను చెప్పిన ఏ ఇక్కడ కనిపిస్తుంది. షాన్వి, మీరు ఇప్పుడు షూట్లో ఉన్నారు, లైవ్లో ఉన్నారు. మన న్యూమరాలజిస్ట్ దావుద్ గారు ఉన్నారు. సో మీరు పంపించిన మీ జాతకాన్ని ఒకసారి విశ్లేషిస్తున్నారు. ఒకసారి గురుగారితో మాట్లాడండి. సార్, మేడం గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్ గురుగారు. అమ్మా షర్మిల మీరేనా? నాదే అండి. అచ్చా, షర్మిల మీరేం చదువుకున్నారమ్మా? నేను బీటెక్ కంప్లీట్ చేశాను గురుగారు. ఇప్పుడు జాబ్ వచ్చిందా? జాబ్ అంటే 1 year సాఫ్ట్వేర్ లో చేశాను గురుగారు, తర్వాత అక్కడ మానేశాను. అచ్చా, మ్యారేజ్ అయిందమ్మా? లేదు గురుగారు, అవ్వలేదు, అదే ప్రాబ్లము. రేపు మీకు డేట్ ఆఫ్ బర్త్ అవగానే, అంటే ఏప్రిల్ ఈ డేట్ ఆఫ్ బర్త్ 11th ఏప్రిల్ డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది కదమ్మా. ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఏప్రిల్ లోపల మీకు మ్యారేజ్ అయిపోతుందమ్మా. షర్మిల అనేది ఒక 36 నెంబర్ అనే ఒక నెగిటివ్ నెంబర్లో ఉన్నారమ్మా. ఆ షర్మిల అనే నెంబర్ని మార్చుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ అనేది అది ప్రింటెడ్ ఏ రాస్తున్నారమ్మా. ఈ ప్రింటెడ్ ఏ నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా ఈ ప్రింటెడ్ ఏలు మంచివి కాదండి. మీకు 4వ బోర్డులో ఏ ఉంటుంది, మామూలు ఏ, ఆ ఏ రాయటానికి ట్రై చేయండి. షర్మిల పేరులో మీరు ఎవరైనా మీ దగ్గరలో తెలిసిన మంచి, మీ ఊళ్ళో ఏ ఊరమ్మా మీది? శ్రీకాకుళం. శ్రీకాకుళం అంటే మీ దగ్గరలో అక్కడ తెలిసి శ్రీకాకుళంలో ఉన్న శిష్యులు చాలామంది ఉన్నారమ్మా. ఎవరి దగ్గరైనా పేరు కరెక్ట్ చేయించుకోండి, లేదా మాకు మన సార్ని కరెక్ట్ చేస్తే మేము చేసి పెడతాం. ఫస్ట్ నేమ్ కరెక్షన్ చేసుకోవాలమ్మా. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ని, లేకపోతే అది హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటుగా 36 లోపల మీరు లోపల మదన పడుతూ ఉంటారమ్మా. ముఖ్యంగా ఏ కూడా మార్చండి, సిగ్నేచర్ మార్చండి. ఏ మార్చాలి, ఏ 4వ బోర్డులో ఏ ఉండాలమ్మా. మీరు చాలా మీది పుట్టిన డేట్ అయితే 11 నెంబర్ అమ్మా, మాస్టర్ నెంబర్. ఇవాళ థింకింగ్ అన్నీ చాలా డిఫరెంట్గానే చాలా పాజిటివ్గా ఉంటుంది. మొత్తం డెస్టినీ నెంబర్ కలిపితే 33 నెంబర్. మీరు చాలా అందంగా ఉంటారు, మంచి ఫ్యామిలీ లైఫ్ చాలా బాగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఈ ఏలు మార్చండి, పేరులో కరెక్షన్ చేయించుకోండి, లేకపోతే కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. షర్మిల పేరు కరెక్ట్ చేసుకోకపోతే కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ కరెక్షన్ చేయించుకొని సిగ్నేచర్ కరెక్షన్ కూడా చేయించుకుంటే, మీరు జీ సరిగ్గా రాయట్లేదమ్మా. జీ షర్మిల కదా, అది కూడా సరిగ్గా రాయట్లేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు మీకు మళ్ళీ ఇప్పుడు జాబ్ కావాలంటే 2 నెలలు కాలుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు జాబ్ చేస్తున్నారమ్మా? ఇప్పుడు వేరే దగ్గర చేస్తున్నారు. అదే శాలరీ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఏప్రిల్ లోపల మీకు మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లైఫ్ ఈజ్ వెరీ గుడ్, బట్ ఈ నేమ్ ఈజ్ నాట్ గుడ్ మా. లోపల మదన పడుతూ ఉంటారు, అది కొంచెం మార్పించుకొని సిగ్నేచర్ మార్చుకుంటే సరిపోతుంది. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇంకా క్వశ్చన్లు అంటే అదే గురుగారు, అంటే మనీ ఎర్నింగ్ ప్రకారంగా కూడా ఏమన్నా మనీ మీరు చాలా రిచ్ అవుతారమ్మా. మీ డెస్టినీ నెంబర్ 33 చాలా బాగా ఉంది. విల్ బికమ్ వెరీ వెరీ రిచ్. సబ్జెక్ట్ టు షర్మిలలో కరెక్షన్ చేసుకోవడం, ఆ ఏలు మార్చడం. ఏ తప్పకుండా మార్చమ్మా, లేకపోతే కొంచెం ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా. టీ అనేది కొంచెం పెద్దగా రాయమ్మా. టీ బార్ ఉంది అడ్డం, ఆ టీ బార్ కొంచెం పైన కొట్టమ్మా, మీకు ప్రమోషన్ వస్తుంది. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఇంకొక ట్రై చేద్దామా సార్?
ఇంకొకటి రాజు అని ఇంకొకటి ట్రై చేద్దాం సార్. నెంబర్ చెప్పండి. నంబర్ 97 97 05 05 98 98 91 91 24. 24. ఎస్. హలో హలో సార్. బ్రదర్, ఇప్పుడు మీరు మన ఫేమస్ న్యూమరాలజిస్ట్ దావూద్ గారి దగ్గర ఉన్నాము. సార్. మీరు పంపించిన డీటెయిల్స్ ఒకసారి గురుగారికి ఇచ్చాము. ఆయన ఇప్పుడు మీ పేరుని విశ్లేషిస్తున్నారు, మీ జాతకాన్ని. ఒకసారి గురుగారితో మాట్లాడండి. 1 సెకండ్. బాబు మీరు ఇంజనీరింగ్ చదివారా, సైన్సా? లేదు సార్, ఏం చదివారు? డిగ్రీ సార్. ఏ డిగ్రీ? బిఏ సార్. బిఏనా? అదే, మీకు రాజు అనే పేరు చాలామంది రాస్తుంటారండి. రాజు అవును సార్. రాజు అనే పేరు అంత మంచిది కాదండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది. 11/1/1988 అవును సార్. ఈజ్ వెరీ గుడ్. 11 అనేది మాస్టర్ నెంబరు, మొత్తం కూడితే 3 నెంబర్ వస్తుంది. సరే. చాలా బాగా ఉంటుందండి. కానీ మీ రాజు అనే పేరుకి ముందు ఏదన్నా రామరాజు కానీ ఇలాంటిది ఏదన్నా ముందు పెట్టుకొని దాంతో పిలిపించుకోండి సార్. వంశీరాజు, ఇలా ఏదో ఒకటి, దామోదర్ రాజు. సపోజ్ మీ నక్షత్రం ప్రకారంగా ముందు ఒక పేరు పెట్టుకొని దానికి తగ్గట్టుగా మీ పేరు పిలుచుకుంటే చాలా బాగా ఉంటుందండి. మీకు మీ సిగ్నేచర్ అసలు బాగాలేదు. ఆర్ అనే దాంట్లో కట్అవుట్లో మొత్తం ఎక్స్పెండిచరే, మీ దగ్గర ఏమి డబ్బులు మిగలటం లేదు. అవును ఆ తర్వాత జే కూడా దాని మీద ఓవర్ ల్యాప్ అవుతుంది, అలా రాయకూడదు. మ్యారేజ్ అయిందా? అయింది సార్. మ్యారేజ్ డేటు 14. సరేలే. ఇప్పుడు వాళ్ళ కాపురంలో చిచ్చు పెడతారు. సరే సరే, ఇట్స్ వెరీ గుడ్ మా. మీకు అన్నీ బాగా ఉండే. రాజు అనే మీ సిగ్నేచర్ బాగాలేదు. 3 2 3 3 9 12 దిస్ ఇయర్ ఈజ్ వెరీ గుడ్ మా. మళ్ళీ కొత్తగా ఏమైనా చదవటం కానీ ఏమైనా ట్రైనింగ్ చేయడం కానీ కొత్త సబ్జెక్ట్ కానీ నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పేరు మార్చుకొని ఈ సిగ్నేచర్ మార్చుకుంటే నెక్స్ట్ 2026 జనవరి ఆన్వర్డ్స్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. మీకు 1988లో పుట్టారండి. చివరిలో 2 8లు ఉన్నాయి. 8 ఉండటం వల్ల మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. మంచి జీవితంలో లీడర్షిప్ లాగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. మీ బర్త్లో 3 1లు ఉన్నాయండి. 1 ఉంటే లీడర్షిప్, సూర్యుడు లీడర్షిప్ క్వాలిటీస్. రాజు అనేది బాగాలేదు, మీ సిగ్నేచర్ బాగాలేదు. ఇది మీరు ఎక్కడ భూపానిపల్లి చిట్యాలు కదా, ఇక్కడ ఎవరైనా మీ దగ్గరలో ఉన్న న్యూమరాలజిస్టు, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలవటం కానీ లేకపోతే మన ఈ సార్ని కలవటం కానీ ఇలా చేస్తే రాజుకి ముందు వెనక ఏదన్నా పేరు పెట్టుకోగలిగితే, ఓన్లీ రాజు అనేది బాగుండదండి. కృష్ణరాజు కానీ రామరాజు కానీ ఇలా ఏదైనా కానీ మంచి అర్థవంతమైన పేరు పెట్టుకొని సిగ్నేచర్ మార్పించుకుంటే నెక్స్ట్ 2026 జనవరి ఆన్వర్డ్స్ యువర్ లైఫ్ విల్ టర్న్ లైక్ ఎనీథింగ్. చాలా బాగుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ మంచిది. మీరు చాలా మంచి, అంటే 30వ తారీఖు చాలా మంచి వ్యక్తిగా కూడా ఉంటుంది. కానీ వ్యక్తికి మంచిగా ఉండడం కన్నా మనకి కావాల్సింది ఫైనాన్స్. ముందు డబ్బులు ఉండాలి. డబ్బులు సంపాదించాలంటే మంచి పేరు మార్చుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ధనం బాగా సంపాదిస్తారు. 2026 ఆన్వర్డ్స్ ఈజ్ వెరీ గుడ్. ఏమైనా డౌట్లు ఉన్నాయమ్మా? లేదు సార్. ఏమైనా ఉంటే చేంజ్, పేరు మాత్రం మార్చుకోండి, సిగ్నేచర్ మార్చుకోండి, సరిపోతుంది. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఓకే అమ్మా, సూపర్. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ సార్. వీళ్ళు ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళే. ఈ ముగ్గురికి బ్రహ్మాండంగా చెప్పారు మీరు. అది అద్భుతం. అంటే కళ్ళతో చూసినట్టు చెప్పారు. చాలా వండర్ఫుల్ గురుగారు. సో ఇప్పుడు ఈ మొత్తం చెప్పే క్రమంలో మీరు కొన్ని పదాలు వాడారు. అవునండి. మాస్టర్ నెంబర్స్ అని, లక్కీ నెంబర్స్ అని, ఇట్లాంటివి, డెస్టినీ నెంబర్స్. ఇవేంటి గురుగారు అసలు లక్కీ నెంబర్స్? ఇప్పుడు మీరు ఏ డేట్ పుట్టారు? మీరు ఎందుకు? జనవరి 1. జనవరి 1 పుట్టారు కాబట్టి ఫస్ట్ అనే డేటు అది మీ బర్త్ నెంబర్. ఓకే, బర్త్ నెంబర్ మీ పర్సనాలిటీని చూపిస్తుంది. మీ పరిస్థితులు, పుట్టినప్పుడు మీ ఉన్న పరిస్థితులు, మీ నాన్నగారు మీ తాతగారు ఇలాంటి పరిస్థితులు చూపిస్తుంది. ఓకే. తర్వాత జనవరిలోనే పుట్టారు, అది కూడా మీ వంశాన్ని మీరు ఎలా చేస్తారు, మనుషులతో ఎలా మూవ్ చేస్తారు, మీరు ఎంతమందిలో ఉన్నా కూడా మీరు మామూలుగా చిన్నపిల్లోడైనా మీరు 6th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాస్ నుండి కమాండ్ చేస్తారు. మీరు ఇయర్ నెంబరు 77 1977. 7 నెంబర్ ఉండటం అనేది
కేతుకు సంబంధించిన నెంబర్, జ్ఞానకారకుడు, మోక్షకారకుడు. 7 అనేది స్పిరిచువల్. ఓకే. అందువల్ల నాకు తెలిసిన కాడి నుంచి మీరందరూ జ్యోతిష్యులు ఎక్కువగా మీరు ఇంటర్వ్యూ చేస్తుంటారు. అవును. ఈ స్పిరిచువాలిటీ కూడా మీకు చాలా బాగా ఉంటుంది. ఈ ఓకే. 7 నెంబర్ ఉండటం వల్ల మీకు పూర్వజన్మ సుకృతం ప్రకారంగా మీకు చాలా ఈ చదవకుండానే చాలా విషయాలు ఈ జ్ఞానానికి సంబంధించి, మోక్షానికి సంబంధించి, దేవాలయాలకు సంబంధించి అవును. మీరు పలానా మెడిసిన్ వేసుకోమండి అంటే ఆ మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది. మీరు పొరపాటున ఏమన్నా నువ్వు అట్ట అయిపోతావు ఇట్ట అయిపోతావు అంటే అట్లాగే అయిపోతాడు. ఆ. లేదురా నీకు ఇంటర్వ్యూ వస్తుంది, నువ్వు తెలివితేటలు నువ్వు బాగా పైకి వస్తావంటే మీకు వాక్కు శుద్ధి ఉంటుంది. 7 నెంబర్ ఉన్న వాళ్ళకి వాక్కు శుద్ధి ఉంటుంది. ఓ. ఈ 7 అనేది నా బుక్లో కూడా పేజ్ నెంబర్ 26లో రాస్తాను. పైథాగరస్ అనే మహానుభావుడు 7 నెంబర్ గురించి చాలా గొప్పగా ఉంటాడు. ఉమ్. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉన్నా వాళ్ళకి దివ్య జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి స్పిరిచువల్ ఇది ఉంటుంది, వాళ్ళకి ఒక యూనివర్సల్ ఎనర్జీ దే విల్ రిసీవ్. ఓకే. వాళ్ళకి తడుతూ ఉంటుంది. సపోజ్ పలానా సుబ్బారావు అంటే మీరు అనుకున్నారు అనుకోండి, సుబ్బారావే మీకు ఫోన్ చేస్తాడు ఒక 5-10 నిమిషాల్లో. అవును. లైక్ దట్ 1977 10 17 17 7 24 24 25 26 26 నెంబర్ డెస్టినీ నెంబర్ 26. ఈ 8 నెంబర్ అనేది చాలా మంచి నెంబర్ అండి. బట్ ఓకే. చాలా కష్టాలు పెడుతుంది. ఓకే. జీవితంలో పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా 8 నెంబరే. రాజశేఖర్ రెడ్డి గారు 8 నెంబరు, మోడీ గారు 8 నెంబరు, కేసీఆర్ గారు 8 నెంబరు. ఆయన బెంగాల్కి 17 ఇయర్స్ చేశారు. ఆయన పేరు జ్యోతి బసు. జ్యోతి బాసు గారు 17, లాల్కృష్ణ అద్వానీ గారు 26, వాజ్పేయి గారు డెస్టినీ నెంబర్ 26. ఇలా చాలామంది జడ్జెస్, పెద్ద పెద్ద నాయకులు డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ 8 ఉంటాయండి. ఈ 8 ఉన్న వాళ్ళకి చాలా మెచ్యూరిటీ చిన్నతనంలోనే వస్తుంది. ఉమ్. కాకపోతే వీళ్ళకి 35 సంవత్సరాలు దాటిన తర్వాత లైఫ్లో చాలా డెవలప్మెంట్ ఉంటుంది. అవును. 30 తర్వాత కొంచెం లైఫ్లో సెటిల్ అవ్వటం, ఇల్లు కట్టుకోవటం, వెహికల్ తీసుకోవటం. 44 తర్వాత చాలా నేము ఫేము సంపాదించడం. 49 ఇయర్స్ తర్వాత వీళ్ళకి చాలా జీవితంలో చాలా బాగా అనుకోకుండా చాలా ధనం సంపాదించడం. ఉమ్. మీరు రాజశేఖర రెడ్డి గారు 49 ఇయర్స్ తర్వాత చాలా బాగా ఉన్నారు. 49 కన్నా ముందు ఇల్లు అమ్ముతారని అది ఇదని అన్నారు. కేసీఆర్ గారు కూడా 49 తర్వాతే చాలా బాగా పైకి వచ్చారు. ఇలా 8 నెంబరు మోడీ గారు కూడా 49 తర్వాతే వెలుగులోకి వచ్చారు. అంత టాలెంటెడ్ మ్యాన్. ఇది ఎవరైనా కానీ ఇలా ఈ 8 నెంబర్ ఉన్న వాళ్ళు కొంచెం కష్టాలు అనుభవిస్తారు, అవమానాలు అనుభవిస్తారు. కాకపోతే మీరు 1 నెంబర్ ఉండటం వల్ల చాలా లీడర్షిప్ క్వాలిటీస్గా చాలా ముందుకు వస్తారు. ఎంత ఉన్నా మీరు ఈ కష్టాలు, అవమానాలు ఇవన్నీ కూడా అనుభవించాలి. 35 ఇయర్స్ చాలా బాగుంటుంది. ఈ 8 నెంబర్ ఉన్న వాళ్ళకి మంచి నేమ్ నెంబర్ ఉంటే ఈ 1కి ఈ 8కి సంబంధించి 5 నెంబర్లో కానీ 6 నెంబర్లో కానీ పేరు తెచ్చుకోగలిగితే అనతి కాలంలోనే తక్కువ శ్రమ ఎక్కువ లాభం వస్తుంది. ఓకే. నేమ్ నెంబర్ బాగా లేకపోతే ఎంత కష్టపడ్డా ఏందండి 24 గంటలు కష్టపడతాడండి మా హస్బెండ్, అవును. ఏమి ఎదుగులేదు బొదుగులేదు అంటారు. అవును. కొంతమంది మొన్న కుర్రను చూశాను, చాలా చిన్న పిల్లోడు, ఎంత నీ శాలరీ అంటే సంవత్సరానికి 18 lakhs అని అన్నాడు. ఇప్పుడు మనం అంటే 3-4 ఏళ్ళు అయింది. కొంతమంది నా దగ్గర 10-15 ఏళ్ళు కూడా 7 లక్షలు 8 లక్షల్లోనే ఉన్నారు, ఇంకా 10 లక్షల్లో ఉన్నారు. అవునండి. అవును. మొన్న 3 ఏళ్ళు చిన్న పిల్లోడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. పేరు ఏదో ఉంది మర్చిపోయాను, చాలా బాగుంది పేరు. 3 ఇయర్స్లోనే 18 lakhsకి వెళ్ళాడు. అలా నేమ్ కనుక ఎవరిదైతే బాగా ఉంటుందో తక్కువ శ్రమ ఎక్కువ శ్రమ. కొంతమంది ఎప్పుడు కష్టపడతానే ఉంటారు, అవును. హార్డ్ వర్క్. గాడి చాకరీ. పేరు కనుక చక్కగా ఉంటే వాడు స్మార్ట్ వర్క్ చేస్తాడు. ఓకే. హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి చాలా తేడా ఉంది. హార్డ్ వర్క్ చేసేవాడు ఎంతో మామూలుగా నెలకి 30,000 40,000, స్మార్ట్ వర్క్ చేసేవాడు లక్షలు సంపాదిస్తాడు. అలా లక్కీ భాస్కర్ లాగా అవును. ఎవరైతే పేరు కరెక్ట్గా చాలా బాగా ఉంటుందో వాళ్ళు దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. ఓకే. వాళ్ళకి కష్టాలు తక్కువగా ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి, మంచి ఫుడ్, మంచి షెల్టర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. అలా నేను పుట్టిన బిడ్డకి మీరు ఎన్నైనా ఖర్చు పెట్టండి. ముందు అన్నిటికన్నా ముందు మీరు బిడ్డ పేరు కోసం బాగా ఖర్చు పెట్టండి. ఉమ్. కొంచెం టైం వెచ్చించండి. వెచ్చించి కరెక్ట్గా మంచి పేరు పెట్టగలిగితే చాలా బాగా ఉంటుంది. గురుగారు, సార్. 13, 14, 16, 19, 4, 13 ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు కొంచెం ప్రమాదం అనేది తల్లిదండ్రులు భయపడుతున్నట్టుగా చాలామంది రాంగ్ నోషన్ అండి. ఈ న్యూమరాలజిస్టులు ఒక రకమైన క్రియేట్ చేశారు భయాన్ని. ఉమ్. చాలామంది జ్యోతిష్యులు ఏం చేస్తున్నారంటే భయం క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తెప్పించుకునేటట్టుగా yes. డబ్బు, అది కాదు సార్. జ్యోతిష్యం అనేది ఒక అన్యాయం అద్భుతమైన సార్. సబ్జెక్ట్ అండి. అవును. ఇది ప్రజలకు ఉపయోగపడాలండి. 13 నెంబర్ పుట్టంగానే అదేదో భయపెట్టడం, 13 నెంబర్ ఫ్లోర్ ఉండగానే అదేదో భయపెట్టడం, 13 అనగానే రకరకాలుగా భయపెడుతున్నారు. నో, 13 అనేది ఈజ్ వెరీ వెరీ గుడ్ నెంబర్ అండి. ఓకే. 13లో 1 అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా సూర్యుడు, 3 అంటే గురువు, ఈ 2 కలిస్తే ఒక గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఓకే. శ్రీదేవి గారు 13th పుట్టారండి.
మహానటి. అద్భుతం కదా. కాకపోతే పేరు బాగా ఉండాలి. ఈ 14, 13, 22, 31 ఇలా పుట్టిన వాళ్ళకి ఇది రాహు నెంబర్ అంటారండి. ఓకే. ఈ రాహు నెంబరు చాలా అద్భుతంగా ఒకసారి అవ్వచ్చు, లేకపోతే ఇది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్గా కూడా చాలా బాగా ఉంటుంది. వీళ్ళలో ఎవరైతే ఈ డేటుల్లో పుట్టారో వీళ్ళకి మంచి పేరు పెట్టగలిగితే నేమ్ వీళ్ళకి చాలా చాలా ముఖ్యం. వీళ్ళకి అంత తొందరగా పేరు సెట్ అవ్వదండి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు ఒక 5-6 రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా తీసుకున్న టైం ఉందండి. పేరు అనేది అంత ఈజీ కాదండి పెట్టడం. ఒక్కొక్క పేరుకి నా దగ్గర అవునా వారం 10 రోజులు తిరిగారండి. బా. వీళ్ళకి పేర్లు సెట్ అవ్వండి. వీళ్ళకి కనుక 4వ తారీఖు 13వ తారీఖు పుట్టిన వాళ్ళకి మంచి 1 నెంబర్లో కనుక పేరు పెట్టగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతారండి, అద్భుతంగా వెళ్ళిపోతారు. శ్రీదేవి గారి పేరులో కొంచెం ఇబ్బంది ఉందండి, అందువల్ల ఎండ్ లైఫ్ కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత ఆమె కొంచెం ఫైనాన్షియల్గా కూడా మోసపోవడం అలాంటివి కూడా జరిగినాయి. ఆమె అంత పెద్ద నటి అయినా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసిందండి. సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం, సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు చేసుకోవడం, ఇలాంటి అదేనండి. ఆ శ్రీదేవి నెంబర్ కూడా అంత మంచిది కాదండి. అందువల్ల మంచి డేటు మంచి పేరు ఉండేటట్టు 4 అనుకుంటుంది శ్రీదేవి గారు పుట్టింది 13th. లక్కీ నెంబర్ 4 నాకు తెలియదు కానీ ఆయన అంతగా 4 ఏమో తీసుకుంటుంది. వాళ్ళు 4 అలా కాకుండా 1 నెంబర్ తీసుకోవాలండి. ఈ బర్త్ నెంబర్కి తగ్గట్టుగా డెస్టినీ నెంబర్ తగ్గట్టుగా లక్కీ నెంబర్లు కూడా తీసుకోవాలి. లక్కీ నెంబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళేదో ఎవరో అన్మెచ్యూర్డ్ పీపుల్ ఏదేదో నెంబర్ ఇస్తారు, అలా కాదండి. వీడికి చాలా పెద్దగా బాగా మంచి సాహిత్యం ఉందండి. నా బుక్లో అన్ని క్లియర్గా రాశాను, మీరే న్యూమరాలజిస్ట్ అనేది కరెక్ట్గా రాయాలి. శ్రీదేవి గారి నేమ్ నెంబర్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి. ఇదే పుస్తకం అండి, దీంట్లో అన్ని డీటెయిల్గా రాశానండి. ఇది నేమ్ ఆ మేడం గారిది బాగాలేదు, 13th పుట్టారు కానీ చాలా బాగా షైన్ అయ్యారు. ఇలా 13 పుట్టిన వాళ్ళు చాలామంది షైన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ముఖ్యంగా నేమ్ నెంబర్ చాలా కష్టపడి పెట్టాలండి. పెడితే ఒక అద్భుతమైన ఏ బిడ్డకైనా ఏమి ఇబ్బంది లేదండి. చాలామంది నాకు కూడా ఫోన్లు వస్తుంటాయండి, 13th పుట్టాడండి మా అబ్బాయి, నాకేమైనా ఇబ్బందా, తండ్రికి ఇబ్బందా, తాతకి ఇబ్బందా, తల్లికి ఇబ్బందా అని రకరకాలుగా ఏదేదో వీడియోలు చెప్పుకుంటారండి. వాళ్ళన్ని క్వశ్చన్లు నన్ను అడుగుతారు. ఏ ఇబ్బంది ఉండదు, 13 నెంబర్ ఒక అద్భుతమైన నెంబర్. మంచి పేరు పెట్టుకోండి, ఆ పేరుతో పిలుచుకోండి, ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. తర్వాత 4వ నెంబర్ చాలా మంచి నెంబర్ అండి. ఘంటసాల గారు 4వ నెంబర్ పుట్టాడు, బాలసుబ్రహ్మణ్యం గారు 4వ నెంబర్, సుశీలమ్మ గారు 4వ తారీఖు పుట్టారు, దాసనారాయణరావు గారు 4వ తారీఖు పుట్టారు. ఇలా చాలామంది 4వ తారీఖు పుట్టారండి. వీళ్ళందరూ కూడా నేమ్ నెంబర్ కనుక చక్కగా పెట్టుకోవాలండి. వీళ్ళకి ఈ 4వ నెంబర్ రాహు అనేది ఒక అద్భుతం సార్. దేన్నైనా అద్భుతంగా మార్చగలదు, శిలని శిల్పంగా చేయగలదు. శిల్పాన్ని ఎందుకు పనికిరాకుండా శిల్పాన్ని ఊరికి రోడ్డు పక్కన పడేసేలాగా చేస్తుంది 4వ నెంబర్ రాహు నెంబర్. అందువల్ల ఈ నెంబర్కి కనుక కరెక్ట్గా నేమ్ పెట్టగలిగి ఆ నేమ్ని కరెక్ట్గా సిగ్నేచర్ చేయగలిగితే ఎవరికి 4వ తారీఖు బిడ్డ పుట్టినా తండ్రికి కలిసి వస్తుందండి. చిరంజీవి గారు 22వ తారీఖు అంటే 4, ఆయన పుట్టిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఘంటసాల గారిది 4వ తారీఖు పుట్టారు, ఆయన పైకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ చాలా బాగా ఫ్యామిలీ లైఫ్. సుశీలమ్మ గారిది 4, బాలసుబ్రహ్మణ్యం గారిది 4, దాసనారాయణరావు గారిది 4. ఇలా సో మెనీ పీపుల్ 4వ తారీఖు పుట్టారు, చాలామంది. వీళ్ళ పేర్లు 4వ తారీఖు పుట్టిన ఎవరి బిడ్డ పుట్టినా తండ్రికి బాగా కలిసి వస్తుంది. అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్, జాబులో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ఇలా అందరికీ 4వ తారీఖు బిడ్డ పుట్టితే చాలా బాగా వస్తారు. ఏది ఏమైనా 4వ తారీఖు బిడ్డ పుట్టాడు అంటే 4, 13, 21, 30 తారీఖుల్లో బిడ్డకి మంచి పేరు పెట్టుకోగలిగితే వాళ్ళకి బంగారానికి మంచి మల్లెపూల వాసన వచ్చినట్టుగా జీవితం చాలా గొప్పగా ఉంటుంది. నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేమ్ ఆల్సో పూర్వజన్మ సుకృతం ప్రకారమే వస్తుంది. అయినా దాన్ని ఆదం అనే పేరుని అబ్రహంగా మార్చుకున్నట్టుగా మీరు చక్కటి పేరు పెట్టించుకొని ఇప్పుడు చాలామంది అవైలబుల్ ఉన్నారు. మంచి ఎక్స్పీరియన్స్, మీకు జ్యోతిష్యం తెలిసిన వ్యక్తిని, న్యూమరాలజీ గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మంచి బిడ్డ పుట్టగానే మంచి పేరు పెట్టించుకోగలిగితే చాలా అద్భుతమైన వాళ్ళ ఫ్యామిలీకి బాగుంటుంది, బిడ్డకి బాగుంటుంది, ఫ్యామిలీకి కూడా చాలా బాగా ఉంటుంది. బిడ్డకి మంచి పేరు పెట్టుకుంటే తండ్రికి, తల్లికి, తాతకి అందరికీ బాగుంటుందండి. బిడ్డకే కాదండి, మంచి పేరు పెట్టగలిగితే వాళ్ళ ఫ్యామిలీ లైఫే మారిపోతుందండి. ఇంత పాజిటివ్గా చెప్తున్నారు కదా, ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే
ఒక మంచి ముహూర్తం చూసి సిజేరియన్ చేసి పడేస్తున్నారు. మంచి డేట్ తీసుకొని, మంచి పేరు తీసుకొని, దానికి అనుగుణంగా సిజేరియన్ చేసి బిడ్డల్ని బయటికి తీస్తున్నారు. దీనివల్ల లాభమేనా? ఉపయోగం ఉంటదా? సిజేరియన్ చేయటం కూడా చాలా మంచిదేనండి, ఆ! ఏం పర్లేదు. ఆ! ఎంత సిజేరియన్ చేసినా మన పూర్వజన్మ సుకృతం ప్రకారం ఆ డాక్టర్ గారు ఆ టైంకే వస్తారు. ఆ! ఈ సిజేరియన్ తీసుకునేప్పుడు ముహూర్తంతో పాటుగా డేట్ కూడా చాలా ముఖ్యం. హ్మ్. ఇప్పుడు ఈ న్యూమరాలజీలోనండి ఇప్పుడు 2025 ఉందనుకోండి. 2025కి ఒక గొప్పతనం ఏంటంటే 2025లో 5 నెంబర్ ఉందండి. ఓకే. 5 నెంబర్ న్యూమరాలజీలో సెంటర్ నెంబర్. అచ్చా! మీకు లోషో గ్రిడ్ అని ఒకటి ఉంటుందండి. హ్మ్. లోషో గ్రిడ్లో 5 నెంబరు సెంటర్లో ఉంటుంది. హ్మ్. ఎలాగూ 2 నెంబర్ ఉంది. అవును. 2, 5 ఇటా వస్తే 8వ నెంబర్ కానీ, లేకపోతే ఇప్పుడు 5 ఉంది కదా, 5 ఉంది కాబట్టి 4 కానీ 6 కానీ ఇలా వచ్చేటట్టుగా డేట్ కనుక పెట్టుకోగలిగితే ఎవరికైనా నెక్స్ట్ మంత్ ఉందనుకోండి, నెక్స్ట్ అంటే ఇప్పుడు 6వ తారీఖు ఉందనుకోండి, 6, 5 ఉందనుకోండి. 6 అనేది శుక్రుడికి సంబంధించిన నెంబరు, 5 అనేది బుధుడికి సంబంధించి లక్ష్మీనారాయణ యోగం. ఈ ముహూర్తంతో పాటుగా మంచి న్యూమరాలజీని కలుసుకొని మంచి న్యూమరాలజీలో కూడా గజకేసరి యోగాలు ఉంటాయండి. ఆ! అలా మంచి డేటులో పెట్టుకోగలిగితే అంటే 4, 5, 6 వచ్చేటట్టు కానీ, 8, 5, 2 వచ్చేటట్టు కానీ, 8, 5, 1 వచ్చేటట్టు కానీ, లేకపోతే 3, 5, 7 వచ్చేటట్టు కానీ, ఏదో ఒక సర్కిల్ వచ్చేటట్టుగా పెట్టుకోగలిగితే, ఓకే. ముఖ్యంగా 4, 5, 6 వచ్చేటట్టు అయితే, ఇప్పుడు 5వ నెల ఇది 4 ఉంది కానివ్వండి, ఓకే. ఈ నెల 4 కదా, 4, 5 ఉంది, హ్మ్. 6 అంటే ఇప్పుడు రేపు 26వ తారీఖు చేయించుకున్నాను అనుకోండి, దానిలో 6 నెంబర్ వస్తుంది. 4, 5, 6 రావడం వల్ల చాలా గొప్ప అదృష్టం ఉంటుందండి. వా! అది లోషో గ్రిడ్ ప్రకారంగా ఆ డేట్లు కూడా చూసుకొని, జ్యోతిష్యం తల్లి లాంటిది. ఓకే. జ్యోతిష్యంతో పాటుగా న్యూమరాలజీ యొక్క సహాయం తీసుకుని అద్భుతమైన సబ్జెక్ట్ అండి న్యూమరాలజీ. చాలా సూపర్. సింపుల్ సబ్జెక్ట్. సూపర్ గురుగారు. అయితే అది మాకు చెప్పండి. ఆహ్, ముగించే ముందు అడుగుతున్నాను గురుగారు. ఉమ్, ఇప్పుడు మీరు చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉంది. మా ప్రేక్షకుల్లో చాలామంది కొంచెం పేదవాళ్ళు, లేదంటే డబ్బులు తక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు. yes. కానీ మీలాంటి వాళ్ళని అందుకోవాలంటే వాళ్ళ వల్ల కావట్లేదు. దీనికి ఏమైనా తరుణోపాయం చెప్తారా? ఎవరైనా సరే పేదవాళ్ళకి మనం సాయం చేయాలండి. హ్మ్. మనం పేదవాళ్ళకి సాయం చేస్తే దేవుడు ఏదో రకంగా మనకు సాయం చేస్తాడు. వెరీ నైస్. వాళ్ళకి కూడా కన్సెషన్లో హ్మ్. మనం చేసి పెడదాం. వెరీ నైస్. ఏంటంటే ఆ! నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలామందికి విడోస్కి, ఉమ్, అన్ఎంప్లాయీస్కి, ప్లస్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి, హ్మ్. లేకపోతే ఆర్ఫన్స్, తండ్రిలాగా అచ్చా. సింగిల్ ఆ. పేరెంట్ ఉన్నవాళ్ళు, ఓహ్! వీళ్ళందరికీ మేము కన్సెషన్ ఇస్తుంటాం. నైస్. ఇలా మనకి జెన్యూన్కి ఉన్న వాళ్ళకి మనం తప్పకుండా హెల్ప్ చేయాలండి. ఎందుకంటే ఓకే. మనకి నాలెడ్జ్ మన సొంతం కాదు సార్, దేవుడు మనకి ఇచ్చాడు. ఈ దేవుడు ఇచ్చిన దాన్ని మనకి నదులు ఉన్నాయండి. హ్మ్. నదులు ఎక్కడో మనకు వర్షాలు పడతాయి. నదులు అందరికీ ఆ పొలానికి, ఈ పొలానికి, ఆళ్ళకి, ఈళ్ళకి అందరికీ దానం చేసుకుంటూ పోతుంటాయి. అవును. అందుకనే నదిలో నీరంతా తియ్యగా ఉంటుంది. ఈ నదిలో నీరు వెళ్ళిపోయి సముద్రంలో కలిసేది. సముద్రంలో నుంచి ఎక్కడ ఎవరు తీసుకోరండి, అవును. అది ఉప్పగా ఉంటుంది. అవును. బా! నది నీరు మాత్రం తీయగా ఉంటుంది. ఎందుకు? పంచుకుంటూ జ్ఞానాన్ని బా! బా! దాన్ని బా! పంచుకుంటూ ఆ! వెళ్తుంది కాబట్టి తీగ. మనం కూడా నదిలాగా గొప్పగా చెప్పారు. పంచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఎవరైనా జెన్యూన్ కేసెస్ మనకి తప్పకుండా హ్మ్. కొంత కన్సెషన్, డిస్కౌంట్ ఇచ్చి మనం చేద్దాం. థ్యాంక్ యూ. వాళ్ళు జీవితంలో పైకి వచ్చిన తర్వాత వాళ్ళు మన గురించి అనుకుంటారండి. తప్పకుండా. అదే మనకి చాలా మనం మననం చేసేదే మంత్రం అండి. అవును. ఆయన గారు బాగా ఉండాలండి, చాలా బాగా ఉండాలి అని అనుకున్నాం అనుకోండి, ఇండైరెక్ట్గా దానికి మనకి హెల్ప్ చేస్తుంది. అవును. ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం, తప్పకుండా చేద్దాం. రైట్. ఇంకొక ప్రపోజల్ కూడా గురుగారు. ఉమ్, అంటే చాలామంది ఒకేసారి ఇచ్చుకోలేని వాళ్ళు కొందరు ఉంటారు. ఉమ్. సో ముందు కొంత ఇచ్చి తెలుసుకొని నిజంగా కరెక్షన్ అవసరం అయితే మళ్ళీ మిగతా కొంత ఇచ్చేలాగా అట్లా ఏమన్నా అది ఏర్పాటు కూడా చేయొచ్చు. చేసుకోవచ్చు. ముందు ఓకే. ప్రేమ ఫేసి ఆ, నాది, yes. నా డేట్ ఆఫ్ బర్త్ ఇందాక అడిగినట్టు మీ exactly. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇలా ఉంది, అవును, అవును. ఇది బాగుందా లేదా మనం చెప్తామండి, అవును. చూస్తాం. ఆ, చూసి బాగాలేదనుకోండి, ఇది ఇక్కడ కొన్ని రెక్టిఫై చేసుకోండి, దీనికి చేసుకోండి అని ఆ, చెప్తాం. చెప్తాం. చిన్న చిన్న రెమెడీస్ అయితే అప్పుడే చెప్పేద్దాం. అప్పుడే చెప్పేది. చెప్పేస్తాం. ఓకే. కొంచెం పెద్దగా ఇప్పుడు ఇందాక ఏ ఉంది అమ్మాయి, అవునవును. అది మార్చాలి, లేకపోతే ఫ్యామిలీ లైఫ్ ఇబ్బంది అవుతుంది. ఓ, ఇలాంటి వాళ్ళకి కొంత ముందు తర్వాత- ప్రేమ ఫేజ్ చెప్తాం, తర్వాత అవును. తక్కిన ఫీజు తీసుకొని దానికి సూపర్, డీటెయిల్డ్గా సూపర్. చెప్తాం. అద్భుతం, అద్భుతం. ఇలా చాలు గురుగారు. ఇది చేద్దాం, ఇది చాలా తప్పకుండా సంతోషం, చేద్దాం. చాలా సంతోషం Yes, దావుద్ గారు. తప్పకుండా. సో ఇంకా చాలా అడగాలని ఉంది మిమ్మల్ని. ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకుంటాను మిమ్మల్ని. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ ఓకే, యూ సో నమస్తే మచ్. అండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. చూశారు కదా,
అంటే దావుద్ గారు వరాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి మనకు దొరకరు. 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. ఆయన ఎంఏ ఆస్ట్రాలజీ చేశారు, ఎంఏ సైకాలజీ చేశారు. ఎన్నో డిగ్రీలు ఉన్నాయి ఆయనకి. ఈ యొక్క న్యూమరాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీలో. ఈయన అంటే ఇంకొకటి దావుద్ గారి విశిష్టత ఏంటంటే ఇన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఒక్కరు ఉండడం అనేది అరుదుగా ఉంటుంది. సో మీ జాతక పరిశీలన అనేది ఇన్ని విభాగాల ద్వారా పరిశీలనకు గురై ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో అతి తక్కువ ఖర్చులోనే మన ప్రేక్షకుల కోసం వారిని అడిగి వారి యొక్క అనుమతి తీసుకొని ఒప్పించడం జరిగింది. సో వారి ద్వారా ముందుగా కొంత చెల్లించి విషయం తెలుసుకోండి. కరెక్షన్ కావాలన్నప్పుడు ఇంకొంత మొత్తం చెల్లించేస్తే మీ యొక్క సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేలాగా దావుద్ గారు చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో గాడ్ మచ్. బ్లెస్ యూ, గాడ్ సో బ్లెస్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.